హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ధను తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి బెల్లం పరిమాణం, అలాగనే పొంగలి నైవేద్యం కూడా అంటారు. ఈజీగా త్వరగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కొలతలతోటి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యాన్ని అయితే తీసుకున్నాను. ఇందులో అయితే కొంచెం వాటర్ని అయితే పోసుకుని నీట్గా కడిగేసుకుని 2 సార్లు పక్కన పెట్టేసుకుని అందులో కొంచెం వాటర్ని అయితే పోసుకుని హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను. ఇలా బియ్యం నానబెట్టుకోవడం వల్ల పొంగల్ అనేది మనం త్వరగా రెడీ చేసుకోవడం, అలాగనే మెత్తగా కూడా ఉడుకుతుంది. మనకి ఫెస్టివల్స్ అప్పుడు కూడా మనకి హడావిడి లేకుండా ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా కడిగేసుకుని అయితే కొంచెం వాటర్ని అయితే పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోండి. ఇప్పుడు బెల్లం పరిమాణం మనం ఎందులో అయితే చేస్తామో ఆ గిన్నెని అయితే పెట్టుకుని అందులో 2 గ్లాసుల పాలను అయితే వేసుకోండి. అలాగనే 2 గ్లాసుల వాటర్ను కూడా వేసుకుని ఇలా అయితే ఒకసారి పోసేసుకుని కలిపేసుకోండి. ఒక గ్లాస్ బియ్యాన్ని అయితే తీసుకున్నాం కదా మనం, అందుకని చెప్పేసి ఇక్కడ 2 డబుల్ క్వాంటిటీలో మనం పాలు నీళ్ళు 2 వేసుకోవాలి. పాలు వచ్చేసి ఒక పొంగు వచ్చిన వరకు ఉంటే చాలు. అప్పుడు మనం ఇందులో నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకుని ఒకసారి అయితే ఇలా బాగా కలిపేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రైస్ అనేది మెత్తగా ఉడికినంత వరకు మనం ఉడికించుకుని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇక్కడ చూడండి, రైస్ కూడా మెత్తగా అయితే ఉడికిపోయింది. రైస్ పర్ఫెక్ట్గా ఉడికితేనే ఆ పొంగలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా అయితే ఉడికిపోవాలి. రైస్ అయితే ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనమైతే ఇక్కడ 1 కప్పు రైస్కి అయితే 2 కప్పుల బెల్లాన్ని అయితే వేస్తున్నాను. ఇక్కడ మీకు స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువగా వేసుకోండి అంతే. ఇక్కడైతే 1 కప్పు రైస్ని అయితే తీసుకున్నాం కాబట్టి మనం 2 కప్పుల బెల్లాన్ని అయితే వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత అయితే ఇందులో అయితే యాలకులు కూడా దంచి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మనం బెల్లాన్ని యాడ్ చేసాం కాబట్టి కింద అడుగనేది అంటుతుంది కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. తర్వాత అయితే ఇందులోకి అయితే నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా ఇందులో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను ఇప్పుడు కొంచెం నెయ్యిని అయితే వేసుకుని అందులో అయితే కొంచెం జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకుని ఇలా దూరగా వేయించుకుని ఇవైతే బెల్లం పరిమాణంలో అయితే వేసుకోవాలి. ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా దూరగా అయితే వేయించుకోండి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత వీటిని అయితే ఈ పరిమాణంలో అయితే వేసేసుకొని ఇలా ఒకసారి అయితే కలుపుకోండి. ఇలా అయితే ఒకసారి అయితే కలిపేసుకోండి. చూడండి ఎంత జ్యూసీగా అలా క్రీమీగా స్ట్రెచర్ కూడా చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా అయితే ఇలా పర్ఫెక్ట్గా ఈ కొలతలతో అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. ఫెస్టివల్ టైంలో కూడా హడావడి లేకుండా త్వరగా అయిపోతుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.